హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కిరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నామండి. ఇది లాస్ట్ వ్లాగ్ నంది హిల్స్ ఉంది కదా, దానికి కంటిన్యూషన్ అండి. వన్ డేలోనే మనం నంది హిల్స్, భోగనందీశ్వర టెంపుల్ అండ్ చిక్బల్లాపూర్ కవర్ చేయవచ్చు అన్నమాట. వన్ డే అవసరం లేదు, హాఫ్ డేలో మనం కవర్ చేసేయచ్చు. ఎందుకంటే మార్నింగే మనం స్టార్ట్ అవుతాం కాబట్టి నంది హిల్స్కి 9కి మనం రిటర్న్ అయినా ఈ 2 ప్లేసెస్ మనం కవర్ చేసుకోవచ్చు అండి. ఈ వ్లాగ్ వచ్చి రా అండ్ రియల్గా ఉంటుంది అన్నమాట. నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, డైరెక్ట్ లైవ్లోనే మాట్లాడినమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. వచ్చేసాం మనం భోగనందీశ్వర టెంపుల్కి. ఇది నంది హిల్స్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్సే, 5 మినిట్స్లో వచ్చేవచ్చు. ఎంట్రన్స్ ఎక్కడుందా అని ఎతుకుతున్నాం. ఏంటి చుట్టూరు ఇక్కడెక్కడ తిరుగుతున్నాం కానీ దొరకట్లేదు. ఒకసారి చూడు గూగుల్ మ్యాప్స్లో. అవునా, మరి బ్యాక్ సైడ్ వచ్చేందుకు? ఏంటి ఇంత పెద్ద ప్లేస్ ఫర్ పార్కింగా? ఎంటర్ అయిపోయాం మన టెంపుల్ లోపలికి. చూసారా సరౌండింగ్స్ ఎంత గ్రీన్గా ఉన్నాయో? చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి, పురాతనమైన రథంలా అనిపిస్తుంది, వుడ్తో చేసింది అనుకుంటా. చాలా బాగుంది. పైన దేవుడు ఫోటోలు అవన్నీ చూడడానికి ఎంతో నిండుగా చాలా బాగుంది. బెంగళూరులో మాత్రం అసలు గ్రీనరీ కరువే ఉండదండి. ఎక్కడ చూడండి గ్రీనరీగా పచ్చదనంతో నిండుగా ఉంటుంది అన్నమాట. ఇదేదో పిల్లర్స్తో ఉంది, తోరణమా? అక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే నంది హిల్స్ మాట. మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కదా, ఇది దాని బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ మనం నంది హిల్స్ ఎక్కాం, ఇది బ్యాక్ సైడ్ మాట. పక్కనే టెంపుల్. టెంపుల్ అయితే చాలా బాగుంది, మంచి పీస్ఫుల్గా ఉందన్నమాట ప్లేస్ అంతాను. చూసారా ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో అసలు, వాటి మీద ఉన్న ఆర్కిటెక్చర్, ఆ బొమ్మలు అవన్నీ అయితే చాలా అందంగా ఉన్నాయి. మొత్తం ఇక్కడ టెంపుల్స్ అన్నీ రాళ్ళతోనే ఉన్నాయండి, అదే స్పెషల్ అనుకుంటా. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ టెంపుల్స్. నంది హిల్స్ పైన ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కూడా సేమ్ ఇలానే, సేమ్ రాతితోనే ఉందన్నమాట. ఈ టెంపుల్ కూడా అలానే ఉంది, కానీ చాలా బాగుంది ఈ టెంపుల్. ఇవన్నీ మేము ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని ఆ పక్కనే ఇంకో టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట. లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా మంచి ఓల్డ్ టెంపుల్ అండ్ మంచి టెంపుల్ అన్నమాట. మీరు ఎప్పుడైనా నంది హిల్స్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. నెక్స్ట్ ఇంకా మేము టెంపుల్ అంతా ఒక లుక్ వేసుకొని మొత్తం ఏంటేంటి ఉన్నాయని మొత్తం తిరిగి చూసామన్నమాట. టెంపుల్ మాకు చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ టైం వస్తే మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు అన్నమాట అక్కడ. చూసారుగా ఈ రాతి కట్టడాలు ఇవన్నీ ఎంత అందంగా నిండుగా ఉన్నాయో. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టెంపుల్ విజిట్ చేయలేదు. ఇప్పుడు ఈసారి మా తమ్ముడు వాళ్ళతో వచ్చినప్పుడు మాత్రం చూశాను ఈ టెంపుల్ని. ఒకసారి ఖచ్చితంగా అనిపించింది. దర్శనం చాలా బాగా అయింది. లోపల విగ్రహాలు అవన్నీ చాలా బాగున్నాయి. లోపల అరుణాచల శివ
ఒక విగ్రహం, ఇంకా శివుని ఒక 3 టెంపుల్స్ ఉన్నాయి. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఎప్పుడైనా నంది హిల్స్కి వస్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. మొత్తం ఈ టెంపుల్ అంతా రాయి ఉంటుంది కదా, రాతితో కట్టారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ గేట్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. మర్రి చెట్టు, వేప చెట్టు అనుకుంటా. చాలా పెద్దగా ఉన్నాయి కదా చెట్లు. అక్కడేమో శివుడి స్టాచ్యూ ఉంది, శివ స్టాచ్యూ. యా, ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఒక్క నిమిషం. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈవినింగ్ టైం వస్తే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, మొత్తం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏమున్నాయి అని. ఇదిగోండి కోనేరు. వావ్, చిన్నగా భలే ఉంది. ఇంకా ఈ సైడ్లో స్టాచ్యూ ఉంది. ట్రీస్ అయితే భలే ఉన్నాయి. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా టెంపుల్ది చాలా చాలా బాగుంది. ఈవినింగ్ టైం వచ్చారంటే బాగుంటుంది. ఇదిగోండి శివుని స్టాచ్యూ, బాగుంది కదా, చాలా అందంగా ఉంది. కళ్యాణ్, కోనేరు. మా తమ్ముడికి ఇవన్నీ బాగా ఇష్టం, నేచర్ అవంటే. అందుకే వీడి కోసమనే మేము ఆల్రెడీ నంది హిల్స్కి వెళ్ళినా ఇక్కడికి మళ్ళీ వచ్చాము. కానీ వ్యూ కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ వాడు హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. వాడికి ఇలా ట్రెక్కింగ్ అన్నా, కొండలు, హిల్స్ అవన్నీ బాగా ఇష్టం వాడికి నేచర్లోని. అందుకని వీడి కోసమని నంది హిల్స్ వచ్చామన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామో తెలుసా? ఇప్పుడు మనం చిక్బల్లాపూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం. ఆన్ చేసావా? అక్కడ కనిపిస్తుంది కదా, అదే సద్గురుస్ అనేది ఈషా ఫౌండేషన్ అన్నమాట. అక్కడ శివ స్టాచ్యూ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఆ కొండలు చూసారా? అవన్నీ రాతి కొండలు. వెళ్ళిపోయింది. ఈడ కూడా తగిలాడు మన ముందు వేష్మహోడ. ఏది నువ్వేనా? ఆగు, ఆడనే వెళ్ళిపోనే. ఇదిగోండి, ఇదే ఈషా ఫౌండేషన్కి ఎంట్రన్స్ మాట. కొత్తగా రోడ్ వేసినట్టున్నారు. పెద్ద ఏంటి కాదు కాదు, కోయంబత్తూరులోని ఇంతకన్నా పెద్ద స్టాచ్యూ ఉంది మాట. సేమ్ స్టాచ్యూనే కోయంబత్తూరులో, కానీ అక్కడ పెద్దది. నైట్ టైం చాలా బాగుంటుంది. నైట్ అయితే లేక్ చూసారా, ఇదంతా ఘాట్ రోడ్. సేమ్ మన నంది హిల్స్కి వెళ్ళే దగ్గర ఎలా ఉందో అంత పెద్దది కాకుండా మినీ మాట. ఎలా ఇచ్చాం చూపించు. అదిగోండి అదిగోండి, అటు కనిపిస్తుంది కదా, అదే ఈషా ఫౌండేషన్ శివ స్టాచ్యూ. కొత్తగా నందిని కూడా పెట్టారు. ఇంతకు ముందు నంది లేకుండే, ఇప్పుడు నంది విగ్రహాన్ని కూడా పెట్టారన్నమాట. అన్ని కొండల మధ్యలో ఆ శివుడి బొమ్మ ఎంత అందంగా ఉంటుందో.
ఎస్ వి ఫైనలీ రీచ్డ్ ద ఈషా ఫౌండేషన్. చాలా చాలా బాగుంది. అక్కడ శివ స్టాచ్యూ, ఆపోజిట్లోనే నంది, ఆ పక్కనే త్రిశూలం కూడా ఉంది. చాలా చాలా బాగుంది. మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. కింద దర్శనం చేసుకొని మేము పైకి వెళ్ళాం. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి క్రౌడ్ ఎక్కువ లేరు. అప్పటికి ఫుల్ ఎండ, అసలు మామూలుగా ఉందా బెంగళూరులో ఎండలు, అసలు క్రేజీగా ఉండే. ఇంకా మేము దర్శనం చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. చూడండి త్రిశూలం అవన్నీ ఎంత బాగున్నాయో, అసలు చూస్తుంటే వావ్ అని ఫీలింగ్ వచ్చింది. ఎస్ ఈసారి మీరు ఎవరైనా నంది హిల్స్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇవి కూడా మిస్ చేయకుండా వెళ్ళండి. బోధి నందీశ్వర టెంపుల్ అండ్ ఇంకా ఈషా ఫౌండేషన్ అన్నీ తక్కువ డిస్టెన్స్లోనే ఉంటాయి. హాఫ్ డేలో కవర్ చేయొచ్చు. మంచి సాటిస్ఫై ఫీల్ వస్తుంది అన్నమాట. ఇంకా చాలా చాలా బాగుంది. ఈషా ఫౌండేషన్ కూడా చాలా బాగుందండి. She calls me day and night. Subscribe to Kavya Kiran Vlogs. Thanks for watching my video. Take care. Bye. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీకు రికమెండ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.